ఈరోజు వాక్య ధ్యానము గలతీలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానిద్దాం. ఒకని భారములొకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఆమేన్. మనము ఒకరి భారము ఒకరు భరిస్తే క్రీస్తు యొక్క నియమాన్ని నెరవేర్చిన వారు అవుతాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ఒకరి భారములను ఒకరు భరించాలి అని రాసి ఉంది. కాబట్టి నీకు దేవుడు ఔన్నత్యాన్ని ఇచ్చినప్పుడు పేద విశ్వాసులకును నీ యొక్క సహోదరులకును నీవు కొద్దిగా ఆహారం ఇచ్చేవాడిగా, మరి ఏదో ఒక విధంగా వస్త్రములు ఇచ్చేవాడిగాను, మరి వారికి ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయపడేవాడిగా నీవు ఉండాలి. విశ్వాసులమని నీవు చెప్పుకుంటే సరిపోదు, కానీ క్రియరూపకంగా ప్రభు యొక్క ప్రేమను లోకానికి చాటించేవారిగా మనం ఉండాలి. స్వార్థపరులుగా ఉండకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ద్వారా క్రీస్తు యొక్క నియమాన్ని నీవు నెరవేర్చగలిగినట్లయితే క్రీస్తుని ప్రకటిస్తున్న దానివి అవుతావు, వాడివి అవుతావు. ఒకవేళ ఒకడు తప్పులో పడిపోతే వాణ్ణి హేళన చేయకుండా, వాణ్ణి సరిచేసి, వాణ్ణి రెచ్చగొట్టుకోకుండా, వాణ్ణి పరామర్శించి, వాణ్ణి మంచి మార్గాన్ని బోధించి వాణ్ణి మందులో కలపాలి అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకరితో ఒకరు స్నేహంగాను, ప్రేమగాను, అభిమానముగాను మరి భారములు భరించేవారిగా ఉండాలి. కానీ వ్యర్థంగా వారి గురించి వీరి గురించి హేళనగా మాట్లాడేవారిగా ఉండకూడదు అని బైబిల్ బోధిస్తూ ఉంది. నీవు బైబిల్ని ధ్యానిస్తున్నట్టయితే, ముమ్మారు ప్రార్థిస్తున్నట్లయితే ఎదుటి వారిని హేళన చేసేవారిగా ఉండక వారి భారాలు భరిస్తూ వారిని సరైన మార్గములో ప్రోత్సహిస్తూ దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క నియమాన్ని ప్రకటించేవాడిగా ఉండాలని కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. ఒకరి భారములు ఒకరిని భరించాలని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారం క్రీస్తు యొక్క నియమాన్ని పూర్తి చేయండి అని చెప్తున్న ప్రకారంగా అయ్యా, మేము విశ్వాసులమని చెప్పుకుంటూ క్రియలేని వారిమైతే ప్రభువా వ్యర్థము. కాబట్టి క్రియలేని విశ్వాసము ఏ విధంగా వ్యర్థమో క్రియలేని క్రైస్తవ్యము కూడా వ్యర్థమే. కాబట్టి ప్రభువా, మేము క్రియగలిగిన క్రీస్తు సైనికుల వలె, క్రియగలిగిన క్రీస్తుని వెంబడించే వారిలా ఆయన నియమాన్ని మరి నాయన విని ఆయన నియమానికి లోబడేవారిగా ఉండుటకు వినుచున్న వారికి మాకును అట్టి జ్ఞానమును సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.